నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై దర్శనమిచ్చిన దేవదేవుడు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు జరిగిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కేంద్రం నిధులు ఇచ్చే పథకాలకు మోదీ బొమ్మను పెట్టాలని రాష్ట్రానికి సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. వేడుకగా జరుగుతున్న దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకరణలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం ఇచ్చిన అమ్మవార్లు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే ఏపీలో ప్రభుత్వం పేరు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటుందని కేంద్ర రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుట్టినరోజును పురస్కరించుకుని తిరుపతిలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. తిరుపతి రూరల్ డెవలప్మెంట్ అధికారులు సమీక్ష నిర్వహించామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తమ ప్రభుత్వం చేసినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర సహకారాన్ని ఎందుకు రాష్ట్ర ప్రజలకు చెప్పడం లేదని, వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని తగ్గించాలని అన్నారు. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్న చందంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర సహకారం ఉన్న ప్రతి పథకంలో మోదీ ఫోటోను ముద్రించాలని, లేకుంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో అధిక శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతలు మోసపూరిత మాటలను నమ్మకండి అని ఆయన కోరారు. నరేంద్ర మోదీని విశ్వసించండి అని, మోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఆయన తెలియజేశారు. శ్రీజ పాల కంపెనీకి కేంద్రం సహకారం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. प्रत्येक वर्ष तिरुपति आता हूँ। इस बार आने के बाद मैं स्टेट गवर्नमेंट से रिव्यू मीटिंग रखा। उस रिव्यू मीटिंग में मुझे कई गलतियाँ दिखा। भारत सरकार सेल्फ हेल्प ग्रुप को पैसे देते, बैंक के थ्रू इंटरेस्ट सबमिशन देते, 90,000 करोड़ बैंक के थ्रू हमने दिया। मनरेगा में हमने 61,000 करोड़ दिया। प्रधानमंत्री आवास दिया। मैं माननीय गाड़ू जगन रेड्डी से मैं आग्रह करूंगा कि आपका मैं सम्मान करता, लेकिन आप प्रधानमंत्री का भी सम्मान करो। जो पैसा केंद्र से आता है उसको पब्लिक में डिक्लेयर करो, और नहीं तो मेरी लाचारी होगी। वित्त मंत्रालय के आदेश के अनुसार मुझे फंड रोकना पड़े. ఇలాగ పేదవాళ్ళకి ఇంకా హాస్పిటల్ కావాలంటే ఖర్చులు, తర్వాత టీబీ పేషెంట్స్కి ఏం కావాలంటే వాళ్ళకి కిట్స్. కరోనా టైంలో ఎంతోమందికి పత్రికా మిత్రులకు అందరికి కూడా ఆ కిట్స్ ఇచ్చాం. దగ్గర ఒక 500 మంది దాకా ఎన్నోసార్లు ఇచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందరికి కూడా కరోనా పీరియడ్లో ఇచ్చాం. కరోనా పీరియడ్లో ఎందుకు ఇచ్చామనేది మీకు అందరికీ తెలుసు. ఒకరు కూడా మనిషి ఒకరినొకరు చూసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళు లేరు, పోయి ఇంట్లో సామాన్లు తెచ్చుకునే దానికి లేదు. అటువంటప్పుడు కూడా ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఎక్కడ ఉంది? కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అంటే గాంధీ రోడ్లో ఉంది. దీనికి ఎవరు మూల కారణం అంటే ప్రధానమంత్రి గారు మూల కారణం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపడుతున్నామని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు తెలిపారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాష్ట్రానికి సీఎం కావాలో ఆ బస్సు యాత్రలో వివరిస్తామని అన్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పరిశీలకులతో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే సామాజిక న్యాయ బస్సు యాత్ర, వైసీపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరులో మొత్తం 7 నియోజకవర్గాలు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలలో ఒక్క సీటు కూడా మేము ఓడిపోమని అన్నారు.
రాయలసీమలో 7 జిల్లాలు 7 నియోజకవర్గాలు ఎంపిక చేసి యాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 26 నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. టీడీపీ బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఓట్ల కోసం వాడుకున్నారని, పదవులు ఇవ్వలేదని అన్నారు. ఈ జిల్లాలో మొదటి నియోజకవర్గం చిత్తూరు శాసనసభ నియోజకవర్గంలో నవంబర్ 2వ తేదీ ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్రను విజయవంతం చేయడానికి జిల్లాలో ఉన్న శాసనసభ్యులందరూ కూడా వారి నియోజకవర్గాల్లో వాళ్ళు ఈ యాత్రను సాగించడానికి ఈ చిత్తూరు యాత్ర వారికి కొద్దిగా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా వాళ్ళు చూస్తే ఏర్పాట్లు లోతుపాట్లు ఏదైనా ఉంటే తిరిగి వాళ్ళ నియోజకవర్గాల్లో రిపీట్ కాకుండా బాగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సామాజిక యాత్ర సాధికార యాత్ర ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే బీసీ డిక్లరేషన్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు ఏం చేస్తా అని చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. కేవలం ఓట్ల కోసం బీసీలను వాడుకొని ఎన్నో సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లాభపడింది, కానీ వారికి చేసింది ఏమీ లేదు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం 7:15 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తేరులో పయనిస్తూ భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీవారు స్వర్ణ రథాన్ని అధిరోహించి దర్శనమివ్వడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వర్ణ రథోత్సవంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, తిరుమల చిన్నజీఆర్ స్వామి, చైర్మన్ భూమన కరుణాకరెడ్డి దంపతులు, ఈవో ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ సదాభార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రుడు శివునికి శిరోభూషితమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనస్సు ఉప్పొంగుతుంది, భక్తుల కళ్ళు వికసిస్తాయి, భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మికత, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, తిరుమల చిన్నజీఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి దంపతులు, ఈవో ధర్మారెడ్డి దంపతులు, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ సదాభార్గవి, సివిఎస్ఓ నరసింహకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తుమ్మలగుంటలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ప్రాతకాల సమయంలో సుప్రభాతంతో మేల్కొల్పి దైనందిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవాలను అలంకార మండపానికి వెంచేపు చేసి రథంపై కొలువు తీర్చారు. బ్రహ్మరథంపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయమిచ్చారు. భక్తులు గోవింద నామస్మరణతో శ్రీవారి బ్రహ్మరథం ముందు కదిలింది. ఆలయ మాడావీధుల్లో రథంపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఉప్పు, మిరియాలు రథంపై చల్లి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు స్వామివారి ఆసీనులైన బ్రహ్మరథానికి ప్రత్యేక పూజలు చేశారు. మాడావీధుల్లో కదిలిన శ్రీవారి బ్రహ్మరథానికి ముందు భక్తజన బృందాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అలాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్ ముందుగా క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరాహస్వామి వారిని దర్శించుకుని అనంతరం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా గవర్నర్ కి ఆలయ అర్చకులు ఇస్తికాపాలు స్వాగతం పలకగా ఆలయ మహాద్వారం గుండా గవర్నర్ ని ఆలయంలోకి తీసుకువెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సైకిల్ యాత్ర చేస్తున్న తమ కార్యకర్తలపై గుండాగిరి చేస్తారా? పసుపు కండువాలు పార్టీ జెండాలను కింద పడేస్తారా? పెద్దిరెడ్డి పొంగనూరు నీ అయ్య జాగీరా అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నలతో దుమ్మెత్తిపోశారు. తిరుపతి నగరంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీకాకుళం నుంచి కుప్పం మీదుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న టీడీపీ కార్యకర్తలపై పుంగనూరుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దౌర్జన్యాలను ఖండిస్తూ శనివారం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా సైకిల్ యాత్ర చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై గూండాగిరి చేయడం ఏమిటని మండిపడ్డారు. దౌర్జన్యకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని పెద్దిరెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరును టీడీపీకి అడ్డాగా మార్చి చూపిస్తామని స్పష్టం చేశారు. మరో 5 నెలల సమయంలో అరాచక శక్తులన్నిటికీ తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్సీ మునికృష్ణ, ఊకా విజయ్ కుమార్, చిన్నబాబు, మహేష్ యాదవ్, ఊట్ల సురేందర్ నాయుడు, ఆర్పీ శ్రీనివాస్, ఆనంద్ యాదవ్, కరాటే చంద్ర, విశ్వనాథం, రాజారాం, గంగులయ్య, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని పుంగనూరులో పెద్దిరెడ్డి మనుషులు అడ్డుకొని వాళ్ళ దగ్గర జెండాలంతా కూడా తీసి అలాగే ఏవైతే ఎల్లో షర్ట్లు వేసుకున్నారో వాటన్నిటినీ కూడా విప్పించి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే వారి నిరసనలు శాంతియుతంగా ఏ విధంగా అయినా తెలియజేసే హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించింది. మరి అటువంటి హక్కుని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ గూండాలందరూ కూడా కాలరాస్తూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రికి గంగమ్మ తల్లి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి జిల్లా బీజేపీ సంస్కృతి విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేదలకు అన్నదానం చేశారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంట గంగమ్మ గుడి ఆలయంలో బీజేపీ నాయకులు గుండాల గోపి ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదినాన్ని సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు అమిత్ షా పేరిట పూజలు జరిపి ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయం వద్ద పేద ప్రజలకు అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తిరుమల శ్రీవారి ఆశీస్సులతో పాటు ఆయన చెల్లెలుగా భాసిల్లుతున్న గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అమిత్ షా నేతృత్వంలో దేశం భద్రత పటిష్టంగా ఉందని, ఆయన నాయకత్వంలో దేశంలో బీజేపీ మరింతగా బలపడుతుందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా వ్యూహకర్తగా, మంచి నాయకుడిగా తన వంతు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయంలో అమిత్ షా గారి పేరు మీద ప్రత్యేక అభిషేక పూజలు చేసి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. అమిత్ షా గారు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో, గంగమ్మ తల్లి చల్లని దీవెనలతో సంపూర్ణ ఆరోగ్యంగా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని గంగమ్మ తల్లిని ఈరోజు ప్రార్థించాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటూ భారతదేశంలోనే బలమైన పార్టీగా అభివృద్ధి వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి
చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు నగరంలో 2 యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.250 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి అర్బన్ ఎస్సీబీసీఐ నాగరాజురెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజు వారి తనిఖీల్లో భాగంగా చెన్నారెడ్డి కాలనీ శ్మశానం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన చింతకాయల వీధికి చెందిన విష్ణు అలియాస్ చందు, ఇందిరానగర్ కు చెందిన శ్రీను అలియాస్ ఆటో శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుండి 2.25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. ఈ ముఠాకు చెందిన మరో 3 అరెస్టు చేయాల్సి ఉందని సిఐ నాగరాజురెడ్డి వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్సీబీ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, హెడ్ కానిస్టేబుల్ మనోహర్, రామచంద్రయ్య, సుధాకర్ రాజు, కానిస్టేబుల్ స్వాతి, చిరంజీవి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ఉన్నది. వీరి వద్ద నుండి 2.250 కేజీల గంజాయి స్వాధీనపరుచుకున్నాం. పట్టుబడిన వారి వివరాలు: మొదటి ముద్ద ఎం విష్ణు అలియాస్ చందు అలియాస్ పెట్ట సన్నా వీరబాబు, చింతకాయల వీధి, తిరుపతి అర్బన్. రెండో వ్యక్తి పేరు పి శ్రీను అలియాస్ ఆటో శ్రీను సన్నా పి నాగేశ్వరరావు, ఇందిరానగర్, తిరుపతి. మరియు వీరికి గంజాయి సప్లై చేసిన వారిని మరియు వీరి దగ్గర కొన్నవారిని ఇంకా 3 అరెస్టు చేయవలసి ఉన్నది. పట్టుబడిన గంజాయి విలువ 22,500. ఈ కేసుని సిఆర్ నంబర్ 47/23 కింద నమోదు చేసి కోర్టుకి రిమాండ్ పంపడమైనది. తిరుపతి అభివృద్ధి కోసం సంవత్సరానికి 1% నిధులు కేటాయించాలని టీటీడీ పాలక మండలి చేసిన నిర్ణయం మన అందరికీ విదితమే. ఈ నిధుల కేటాయింపుపై బీజేపీ అడుగడుగునా అడ్డుకుంటుందని, బీజేపీ తీరును తిరుపతి ప్రజలు వ్యతిరేకించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్కెట్ కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించడం సరైంది కాదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమని అన్నారు. బీజేపీ ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వంలోనై ఈ నిర్ణయం చేసిందని విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా, జీఎస్టీ మినహాయింపు వెనుకబడిన ప్రాంతాలకి ప్యాకేజీలు ప్రకటించకుండా రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులుగా బీజేపీ వైఖరి స్పష్టంగా కనపడుతుందని అన్నారు. తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవాలనే పదే బీజేపీ కుట్రలకు పాల్పడుతుందని, ఈ కుట్రలను తిరుపతి ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ వైఖరిని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు వ్యతిరేకించాలని అన్నారు. నగర అభివృద్ధి కోసం టీటీడీ నిధులను కేటాయించే వరకు వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. తిరుపతి తిరుమలలో భాగమని మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించే నిధులలో పలు అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేధావులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులందరూ దీన్ని హర్షం వ్యతిరేకం చేశారు. ఎందుకంటే తిరుపతి అభివృద్ధికి 1% నిధులు కేటాయించడం ఎంతో తిరుపతి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అందరూ మేధావులు, తిరుపతిలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు భావించారు. కానీ దీన్ని ఓర్వలేని కొన్ని పార్టీలు, ముఖ్యంగా బీజేపీ వారు దీనికి అబ్జెక్షన్ తెలుపుతున్నారు. దీని ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే తిరుపతిలో చాలా ఆలయాలు, తిథిది అనుబంధ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. గోవిందరాల స్వామి గుడి కానీ, కపిల తీర్థం కానీ, తిరుచానూరు కానీ, అలివేలు మంగాపురం, ఇట్లా తిరుపతిలో తిథిది పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఎన్నో లక్షల మంది వస్తుంటారు. ఇక్కడ దీని పారిశుద్ధ లోపాలు కానీ, పారిశుద్ధ ఎంతో ఇబ్బందులన్నీ ఎదుర్కొంటారు. దీనివల్ల మున్సిపాలిటీకి దీన్ని కొద్ది కష్టతరమవుతున్న నేపథ్యంలో టీటీడీ నుంచి 1% నిధులను కేటాయిస్తూ తీర్మానాన్ని ఎంతో ఆనందకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27న బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని, ఈ యాత్రను ప్రజలు విజయవంతం చేయాలని నాయ బ్రాహ్మణ సంఘం చైర్మన్ పొల్లయ్య పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27న సాధికారిత బస్సు యాత్రను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల ప్రజలను, కుల సంఘాలను చులకనగా చూసి రాజకీయ అవకాశాలను ఇవ్వకుండా ఓట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజాదరణ పొందిన నాయకుడిగా చరిత్రలో నిలిచారని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కిపల్లి లక్ష్మయ్య తెలిపారు.
మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాబు యాదవ్, రమణ, ఉదయగిరి, రమేష్, వెంకటేష్, నాగరాజు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీలకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈరోజు బీసీ మంత్రివర్గంలో కానివ్వండి, మైనార్టీలను కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలని కానివ్వండి 70% మేర అధిక నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం, అదేవిధంగా కాంట్రాక్టుల్లో 50% రిజర్వేషన్ ఇవ్వటం, లేడీస్లో అయితే 75% బీసీలని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం, బీసీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, వివిధ కులాలకు సంబంధించి. అలాగే మీకు ఉదాహరణకు తీసుకుంటే నాయి బ్రాహ్మణులకి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్లో ఉండేటువంటి దాదాపు 1100 చిల్లర దేవాలయాల్లో బోర్డు సభ్యులుగా నియమించటం. చంద్రగిరి మండలం కోదండ రామాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి కల్వర్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు సమీపంలోని కొండమెట్టకు చెందిన శ్రీను, ఈషద్ కారులో తిరుపతి నుంచి చిత్తూరుకు బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో మార్గం మధ్యలోని చంద్రగిరి మండలం కోదండరామాపురం వద్ద సర్వీసు రోడ్డులో వెళ్తుండగా ప్రక్కనున్న కల్వర్టర్ను వీరు కారు ఢీకొట్టింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అవగా డ్రైవర్ ప్రభాకర్ సహా 3కి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలోనే శ్రీను మృతి చెందాడు. డ్రైవర్ కారులో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ హిమబిందు పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను బయటకు తీశారు. తర్వాత బాధితులిద్దరిని చికిత్స నిమిత్తం 108 హైవే అంబులెన్స్ లో తిరుపతి రోయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈషద్ మృతి చెందాడు. ప్రభాకర్ చికిత్స పొందుతున్నాడు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దసరా మహోత్సవాలలో భాగంగా 7వ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ శక్తి ఆలయాలలో అమ్మవార్లు వివిధ దివ్య అలంకారాలలో దర్శనమిచ్చారు. లలితాంబికాదేవి రూపంలో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు భక్తి పారవస్యంతో మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తిలోని బహదూరుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారం చేశారు. పానగల్లోని పొన్నాలమ్మ దేవస్థానంలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భాస్కరపేటలోని చాముండేశ్వరి దేవాలయంలో శ్రీ దుర్గాదేవి అలంకరణలో జగన్మాత దర్శనమిచ్చింది. బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో క్షేత్ర పురాణేశ్వరి లలితాంబిక అలంకరణలో సుందర శోభితంగా ఆకర్షణీయ అలంకారంలో దర్శనమిచ్చారు. బీపీ అగ్రహారంలోని పెద్దగంగమ్మ దేవస్థానంలో శ్రీ మీనాక్షి దేవిగా అలంకరణ చేసి బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ గుడి దేవాలయంలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 7 గంగమ్మల గుడిలో శ్రీ కాళికా రాత్రి దేవి అలంకరణ, తెట్టు వద్ద ఉన్న శ్రీ నలగంగమ్మ దేవస్థానంలో శ్రీ సరస్వతి అలంకరణలో అమ్మవార్లు దివ్య దర్శనమిచ్చారు. ఆయా శక్తి ఆలయాలలో మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపి అమ్మవారి దివ్య మంగళ స్వరూపాలను తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆయుధ పూజ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పరివార దేవతలకు నిత్యం వినియోగించే ఆభరణాలు, ఇతర పూజా సామాగ్రిని ఉంచి విశేష పూజలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నవరాత్రుల్లో భాగంగా అష్టమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆయుధ పూజ వేదోక్తంగా చేపట్టారు. ఆలయంలోని నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లు, పరివార దేవతలు నిత్య అలంకార ఆభరణాలు, నిత్య పూజలకు వినియోగించే సామాగ్రిని ఉంచి విశేష పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆభరణాలకు విశేష పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డి వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డి వెంకటరమణకు ఆలయం వద్ద ఏఈఓ రమేష్, ఏవీఈఓ శైలేందర్ బాబు, విఏ రామ్మోహన్, సూపరింటెండెంట్ మధుసూదన్, శేషగిరి, అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలవమూర్తి అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వచ్చిన న్యాయమూర్తికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని కనకదుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గా మల్లేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం పూర్వజన్మ సుకృతమని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు పేర్కొన్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నుండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈవో సాగర్ బాబు ఆధ్వర్యంలో తీసుకువెళ్లారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం వద్ద ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణం నుంచి పట్టు వస్త్రాలను శిరస్సుపై ఉంచుకొని మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా తీసుకువెళ్లి అమ్మవారి సన్నిధిలో శాస్త్రయుక్తంగా సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులను విజయవాడ దుర్గమ్మ ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలను బహుకరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శాసన మండలి కౌన్సిల్లో పిటిషన్ల కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కౌన్సిల్ చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. నగరంలో పలువురు ఆయన్ను అభినందించారు. అష్టమి చాలా విశేషమైన రోజు. ఈ రోజు సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేద పండితుల ద్వారా చండీ హోమం స్థానిక రామకృష్ణ మిషన్లో జరిగింది. భక్తులు చండీ హోమంలో విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇందులో ఎటువంటి రుసుము లేదని, భక్తులు పూర్తిగా ఉచితంగా ఇందులో పాల్గొనవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు. దుర్గాష్టమి సందర్భంగా ఆదివారం రోజు అష్టమి కలిసి రావడం చాలా విశేషమైనటువంటిది. ఈ సందర్భంగా మా సంస్కార్ ఫౌండేషన్ మరియు శ్రీ రామకృష్ణ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో వేదిక యూనివర్సిటీ ప్రొఫెసర్ హనుమత్ శర్మ గారి నేతృత్వంలో చండీ హోమం కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరం నుంచి విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి ఈ హోమంలో పాల్గొంటున్నారు. ఈ రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో రామకృష్ణ మిషన్ సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజేష్ గారు ఈరోజు చండీ హోమం తిరుపతి ప్రజలకు, రాష్ట్ర ప్రజల కోసం నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు అతను బాగా చేయాలని, ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై దర్శనమిచ్చిన దేవదేవుడు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు జరిగిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కేంద్రం నిధులు ఇచ్చే పథకాలకు మోదీ బొమ్మను పెట్టాలని రాష్ట్రానికి సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. వేడుకగా జరుగుతున్న దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకరణలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం ఇచ్చిన అమ్మవార్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.